పెన్షన్ ఎంత వస్తుంది మీకు? పెన్షనా? ఈయంతో ఇంట్లో ఒకటే టెన్షన్ అండి. ఎక్స్ ఫార్మర్. రైతులకి లోన్ ఇవ్వడం కుదరదు సార్. మీరు రైతులను అసలు మనుషులాగే చూడడం లేదుగా. అలా మాట్లాడకండి సార్. మాది ప్రైవేట్ బ్యాంక్. ఇదే లోన్ గవర్నమెంట్ బ్యాంక్ లో అడిగి చూడండి, దొరకచ్చు. మీ నెంబర్ దొరుకుద్దా? జస్ట్ ఫర్ ఫన్. సెక్యూరిటీ. మీరు అడిగిన అమౌంట్ కి ప్రైవేట్ బ్యాంక్ లోనే లోన్ దొరుకుతుంది. గవర్నమెంట్ బ్యాంకు ట్రై చేయండి. మీ స్టేట్మెంట్ లో ఒక్క ట్రాన్సాక్షన్ కూడా లేదు. సారీ సార్. నాకు 5% ఇవ్వండి, మీరు అడిగిన అమౌంట్ ఇప్పిస్తాను. రంగస్వామి, ఇదేమన్నా మీ అత్తారిల్లు అనుకుంటారా? మీ ఇష్టం వచ్చిన లోన్ అడుగుతున్నారు. లోన్ ఎలిజిబిలిటీ లేదు సార్. ఏ ధైర్యంతో లోన్ అడుగుతున్నారు? ఎలా కడతారు? లోన్ కోసం వచ్చే వాళ్ళని అల్లు లక్ష్మణ ఓ లైట్స్ ఇవ్వు. అరే అబ్బాయి, సర్లే, నేను అక్కడ ఉంటాను, పిలు. ఎక్కడా డబ్బు పుట్టడం లేదే. మావయ్య, బార్కి వెళ్ళాలన్నావుగా, నువ్వు బయలుదేరు. మీ నాన్న మీద ఏం కోపడక అబ్బాయి. థ్యాంక్ యూ. ఏంటి సార్, లోనా? అవును. ఎంత? 6 లక్షలు. 6? హోమా వెహికలా? అది పర్సనల్ లోన్. సార్, ఎవడు సార్ పర్సనల్ లోన్ కింద 6 లక్షలు ఇస్తాడు? సార్, మీరు పరిస్థితి తెలియకుండా అసలే కడుపు మండిపోయి ఉన్నాం. వెళ్ళి పని చూసుకోండి. సార్, ఇదే సార్ నా పని, నేను ఇప్పిస్తాను. ఫైనాన్స్ ఏమొద్దు సార్, ఇదే బ్యాంకులో ఇప్పిస్తాను. ఎలా ఇప్పిస్తారు? రండి, ఒక కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఈ మధ్య పర్సనల్ లోన్ ఎవడిస్తున్నాడు సార్? పర్సనల్ లోన్ అనేది ఒక మనిషిని ఇంకో మనిషిని నమ్మి ఇచ్చేది. ఈ కాలంలో ఎవడూ ఎవరిని నమ్మట్లేదుగా సార్. కారుందా, లోన్ ఇస్తాడు. ఇల్లుందా, లోన్ ఇస్తాడు. ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ అని ప్రతి అడ్డమైన దానికి ఇస్తాడు. కానీ మనిషిని మాత్రం నమ్మి ఇవ్వడు సార్. ఇక్కడ డబ్బులున్న వాడికే డబ్బు ఇస్తారు సార్. ఏం చెప్పారు? అందువల్ల సార్, నాంపల్లిలో ఓ జిరాక్స్ కొట్టుంది, దాన్ని బ్రౌజింగ్ సెంటర్గా మార్చాలనుకుంటున్నాను. ఓ 40-50 కంప్యూటర్లు కొనాలని చెప్పి 6 లక్షల బిజినెస్ లోన్ కావాలని అడగండి, వెతుక్కుంటూ వచ్చిస్తాడు. నాంపల్లిలో మాకు షాపే లేదు సార్. అవును, లేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. బ్యాంకు వాడికి తెలుసా? వాడికి కావాల్సింది పత్రాలు మాత్రమే సార్. ఇక్కడ పెట్టు. ఇదిగోండి సార్, ఇంకొకటి ఇక్కడ పెట్టు. పత్రాలకి నేను ఏర్పాటు చేస్తాను. వాడు వెంటనే సైట్ని చూడాలని అంటాడు. అక్కడ నాంపల్లిలో ఓ కొట్టోని మనం సెట్ చేద్దాం. అక్కడికి వచ్చి సైట్ని చూసి సంతకం పెడితే వెంటనే లోన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏముంది సార్, ప్రతి నెల ఇంట్లో కూర్చుని వడ్డీ కడతారు, వాడు తీసుకుంటాడు. నాకెందుకో ఇది తేడాగా అనిపిస్తుంది. ఏం సార్, అబద్ధాలు ఆడడానికి ఆలోచిస్తున్నారా? సరే, ఇంతవరకు నిజమేగా చెప్పారు. ఎవడు లోన్ ఇచ్చాడని? సార్, ఇక్కడ పెళ్లి చేయడం నుంచి, ఉద్యోగంలో జాయిన్ అవడం నుంచి, పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో చేర్చడం వరకు అన్ని అబద్ధాలే, బిల్డప్లే. మీ నాన్నని చూడండి సార్, వయసు అయిపోయింది సార్. ఆయన్ని తీసుకుని మీరు ఇంకా ఎంత తిరుగుతారు? లేదు సార్, ఇది వర్కౌట్ అవ్వదు. ఆగరా కర్ణా, ఒక్క నిమిషం ఇలా రా. ఏంటి నాన్న? వాడు డబ్బు ఇప్పిస్తాను అంటున్నాడుగా, ఎందుకు వద్దంటున్నావు? నాన్న, వాడు మనల్ని ఫ్రాడ్ చేయమంటున్నాడు. డబ్బుతో పారిపోతానే కదా ఫ్రాడ్. మళ్ళీ మనం బ్యాంకులో కట్టేస్తాంగా వడ్డీతో. నాకెందుకో తప్పుగా అనిపిస్తోంది. 1000 అబద్ధాలు ఆడ ఒక పెళ్లి చేయొచ్చు అంటారు. ఒక అబద్ధం ఆడితే తప్పేమిటి? ఇంకా ఎన్నేళ్ళు ఇదే అబద్ధం చెప్తారు మీరు? అది కాదయ్యా, మనం డబ్బు కోసం ఎక్కడెక్కడో తిరిగాం, ఎవడో ఇవ్వలేదు. ఇప్పుడు వీడు ఇప్పిస్తానంటున్నాడు. చెల్లెలు పెళ్లి జరగాలయ్యా. మీ అమ్మ ఆశ కూడా అదే. అందువల్ల ఈ పెళ్లి ఎలాగైనా వాడితో సరే అని చెప్పు. ఇంకేమీ ఆలోచించక రా. రాయా, కూర్చో. ఏంటి సార్? సరే, మీ ఇష్టం. సూపర్ సార్. ఎవరి పేరునా? మా నాన్న పేరున రంగస్వామి. 2014 నాటి ఫోటో, సరే. 12లో ఓ ఫోటో, 10లో ఓ ఫోటో, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకురండి. పత్రాలు నేను రెడీ చేస్తాను. లోన్ వచ్చేస్తుంది 100%. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నాకు వద్దు సార్. 10%. ఏంటి? ఏంటా? పని మొత్తం నాది. 6 లక్షలు ఇప్పిస్తున్నాను. జస్ట్ 10% 60,000 అడుగుతున్నాను. ఆలోచించుకోండి. ఇప్పుడే ఇవ్వక్కర్లేదు సార్. మీ బ్యాంక్ అకౌంట్లోకి 6 లక్షలు వచ్చిన తర్వాత 60,000 చెక్కుగా ఇవ్వండి, చాలు. అలాగే సార్. కానీ అంతా అయ్యాక మోసం చేయకూడదు సార్. అయ్యో, అమ్మయ్యా, ఎలాగో నాకు లోన్ వచ్చింది. ఇది పట్టుకో. బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది. అలాగే బాబు. ఏంటి బావా, హ్యాపీయేనా? హ్యాపీ. మరుండదా, చెప్పినట్టే ఇప్పించేశాడు. వీడి దేవుడు. రండి సార్. అంతా ఓకే అయిపోయిందా? అంతా అయిపోయింది. నేను చెప్పాను కదా Thank you, sir. అయిపోతుందని. నేనేమన్నాను? మీ థ్యాంక్స్ నాకొద్దు. 10% అది చాలు. క్యాష్గా చెక్కుగా ఇవ్వండి. చెక్కే కావాలా? హరికృష్ణ అండి. నీది చాలా గొప్ప మనసు బాబు. మీ సంతోషమేనా నా సంతోషం?
ఇదిగోండి సార్. కరెక్ట్గా ఉంది సార్. ఓకే అయ్యో మడవచ్చా? పెట్టు, వెళ్ళొస్తామండి. ఓకే నాన్న. బావా ఆ? బాగా చూసుకో, దీన్ని ఏటీఎం మిషన్ అంటారు. మొత్తం అంతా బటన్లే ఉన్నాయే. ఏటీఎం మిషన్ కి ఓటేసే మిషన్ కి ఒకే ఒక తేడా, ఏటీఎం మిషన్ లో బటన్ నొక్కితే డబ్బు తీసుకోవచ్చు. ఆ. ఓటేసే మిషన్ లో డబ్బు తీసుకుని బటన్ నొక్కాలి. నువ్వు బాగా నొక్కినట్టున్నావే. ఎన్ని ఎలక్షన్లో ఓటేసి ఉంటాను. పోయింది పోయింది, లోపలికి వస్తుంది పోయింది. వస్తుంది, నువ్వు టెన్షన్ అవ్వకు బావా. ఇప్పుడు నీకంటూ ఓ నెంబర్ ఉంది. ఏం నెంబరు? 4648. ఆ. ఇది బయట ఎవ్వరికి చెప్పకూడదు. సరే, సరేనా? సరే. ఆ. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తు నొక్కు. 4 6 ఉమ్. 1 6 2 6 3 6. 3 6 సాలూరు ఏలూరు అని నొక్కుతూ కూర్చో, సంక్రాంతిపోతాయి. ఏంటి? అరే ఏటి బాబు, నువ్వు దాన్ని క్యాన్సిల్ చేయి. వట్టి 4 6 4 8 అవి నొక్కు. 46 48. అవును బావా. ఇలా వివరంగా చెప్పొచ్చుగా, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావే. 4 6 4 8. ఓకే నొక్కు ఇప్పుడు. పచ్చబట్న. నీ పేరు వచ్చింది చూసావా? అవును, రంగస్వామి. నీకు ఇప్పుడు ఎంత డబ్బు కావాలి? 25,000. చూడు, 2 5 3 0. డబ్బులు ఎక్కటే సౌండ్ వస్తుందా? లోపల ఎవరైనా ఉన్నారా? అదిగో డబ్బు వచ్చింది చూడు. అయ్యా, డబ్బు వచ్చేసింది, డబ్బు వచ్చేసింది. ఇలాగే చేస్తుంటే డబ్బులు లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడేం లోపలికి చేస్తావు? వెళ్ళిపోతుందా? అయ్యా, డబ్బు వచ్చేసింది. ఆగు. ఈ టైంలో ఎవడు ఫోన్ చేస్తున్నాడు? అరే, మెసేజ్ వచ్చింది, ఏంటో చూడు. ఇప్పుడు నువ్వు డబ్బు తీసావు కదా, అవును. అది వెంటనే నీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. వెంటనే వచ్చేస్తుందా? మరే. మీ స్పీడ్ పాడుగాను, బాగుంది. రే అబ్బాయి, ఈ ఊళ్ళో క్యాటరింగ్ మనకు వర్కౌట్ అవడం లేదు. మన ఊరోళ్ళు ఒక్క పైసా తగ్గించడం లేదు. 5,000 ఇచ్చి వాడిని లాక్ చేసి పారేసామనుకో, వంటలు దుమ్ము దులిపేస్తాడు. ఏమంటావు? సరే మావయ్య. నానా, ఏంటి బాబు? నువ్వు ముందు ఏటీఎంకి వెళ్ళి 5,000 తీసురా, అడ్వాన్స్ ఇవ్వాలి. ఇప్పుడే వెళ్తా. బావా, తీడు వచ్చా లేదా నన్ను రమ్మంటావా? ఏ కూడా వచ్చి నంబర్ నోట్ చేసుకుందాం అనుకుంటున్నావా? నువ్వే కదా అన్నావు పిన్ నెంబర్ ఎవరికి చెప్పకూడదు అని. 46 48. నేను ఎవరితోనే చెప్పను. నీ బాబు బాగా ఓవర్ చేస్తాడు అబ్బాయి. కూలింగ్ గ్లాస్ పెట్టుకుని కాలంలో పడిపోయి. ఏయ్. మ్మ్. ఈ వయసులోనూ ముసలోడు ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. చెప్పండి. ఎక్కడున్నావు? ఊరికి బయలుదేరలేదా? మా నాన్న ఈ రోజు వెళ్తున్నారు, నేను ఎల్లుండి వెళ్తున్నాను. చెల్లెలు పెళ్ళికి నన్ను పిలవ్వా? మీరు పెళ్ళికి రావక్కర్లేదు, రిసెప్షన్కి వస్తే చాలు. ఏ? అది మీరు చూడ్డానికి ముచ్చటగా అందంగా ఉన్నారు. బిస్కెట్. మా వాళ్ళందరికీ మీరు నచ్చుతారు. ఆ తర్వాత చెల్లెలు పెళ్ళి అయిపోయింది, ఇక అన్నయ్య పెళ్ళే కదా అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తారు. చెల్లెలు పెళ్లికి వచ్చిన వాళ్ళు కాదబ్బాయి, చెల్లెలు పెళ్లికి వచ్చిన వాళ్ళు ముందు ఎక్కడ పెడతారో చూస్తారు. పిల్లని చూస్తారట పిల్లని. వాళ్ళు అంత మంచి వాళ్ళు అయితే ఈ మావి కొంచెం అక్కడ పిల్లని చూసి పెళ్లి చేసి ఉండొచ్చు కదా. ఎన్నాళ్ళు సామాన్ పట్టుకొచ్చాను. ఎవరది? అయినా మా అల్లుడు గారి కొలత. క్రాస్ టాక్ అండి. సరే, పేషెంట్ వచ్చారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. కాలే సరే ఎంత అండి. పొడవు ఉంటే షూ ఓకే. ఇంకెంత పొడవు ఉంటుందో. లేదా బాయ్, కాలు పొడవు చూస్తానంటే బా, ఎంత కోపం. రాయే 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 నర్రా కాసి నువ్వు పైటేసి అట్ట దోపేస్తే పులేసి పొద్ది పొద్ది పప్పు పులేసి పొద్ది పొద్ది పప్పు. మావయ్య ఏం చేస్తున్నావు? కాదబ్బాయ్, ఏదో ఒకటి చేయాలని బాడీకి పవర్ పెంచుతున్నాను. సరే, ఈ క్యాండిడేట్ ఎక్కడా? ఏటీఎంకి వెళ్ళిన బాడీ ఇంతవరకు రాలేదా? నేను అప్పుడే చెప్పాను కూడా వస్తానని. విన్నాడా? కూలింగ్ గ్లాస్ పెట్టుకుని కాలువలో పడి ఉంటాడు. కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఏరుకుపోయి ఉంటారు. ఛీ. నువ్వు ముందు వెళ్ళబ్బా, నేను వెనక వస్తాను. లోకలు పక్క లోకల్ లోకల్. ఫోన్ మర్చిపోయారేంటి? నానా, ఫోన్ ఫోన్ ఇదిగో మర్చిపోయా. వస్తున్నా. ఇవ్వు. ఇదిగో, డబ్బు డ్రా చేసావా? లేదు, ఏ ఈ కార్డు పనిచేయటం లేదు, పాడైపోయింది. పాడైపోయిందా? అవును. ఇదేమైనా తినేదా పాడైపోవడానికి? నువ్వు సరిగా నంబర్ లేదు, లేసు. నేను సరిగానే డబ్బు డ్రా నొక్కాను. చేసి ఆ తర్వాత వెళ్దాం. డబ్బులు రావటం లేదు. ఎందుకు రావు? వస్తాయి. నేను అప్పుడు ఇలాగే చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు పిన్ నెంబర్ నొక్కాలి. కానీ 46 48. రంగస్వామి అంటే ఎవరు? నేనే. సరే, ఇప్పుడు ఏం చేయాలి? అమౌంట్ ఎంత? 5,000. కానీ 5 50 500 5,000. Insufficient balance. ఇదిగో ఇదిగో. వీడేమైపోయాడు? సార్, అక్కడ ఒక షాప్ ఉండాలి, ఇప్పుడు లేదు. ఏమైంది? ఓ నెల పాటు ఉండేది సార్, 2 రోజుల నుంచి లేదు. లోపల ఆఫీసరు పోలీసులకు కంప్లైంట్ ఇమ్మని చెప్పాడు. నాన్న, నువ్వు కాసేపు ఊరుకో నాన్న, నేను చూసుకుంటాను. నువ్వు బస్సు పట్టుకుని ఇంటికి వెళ్ళిపో.